పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ చేయనున్నారు. దీనిపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు పవన్. టీడీపీ నేతలకు కూడా తాను భీమవరం నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు మద్దతివ్వాలని టీడీపీ నేతలను కోరారు పవన్ కళ్యాణ్. భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి నివాసంలో టీడీపీ నేతలను కలిశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లారు. ఇటు ఈ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై కమలం పెద్దలతో చర్చించబోతున్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ చేయనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. దీనిపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ నేతలకు కూడా తాను భీమవరం నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు మద్దతివ్వాలని టీడీపీ నేతలను కోరారాయన. ఇక భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి నివాసంలో టీడీపీ నేతలను కలిశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లారు పవన్. ఇటు ఈ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై కమలం పెద్దలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ నేతలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, టీడీపీ నేతలకు కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం భీమవరంలోని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంట్లో ఆయన టీడీపీ నేతలతో కలిసి సమావేశం అవడం జరిగింది. ఇక్కడికి తోట సీతారామలక్ష్మితో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే, అలాగే మిగిలినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యారు. అదే సమయంలో ఇక్కడ ఉండేటటువంటి నేతలకు ఆయన ఒకే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి తాను పోటీ చేయబోతున్నట్టు, ఈ ప్రశాంతమైనటువంటి ప్రాంతాన్ని మరింత ప్రశాంతంగా ఉండే విధంగా కలిసి పనిచేయాలి, ప్రతి ఒక్కరూ కూడా అందుకు సహకరించాలి అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గరకు భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ భీమవరం మండలానికి సంబంధించి భీమవరం రూరల్, అలాగే వీరవాసరానికి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరితోటి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఇక్కడ ఉండేటటువంటి పెద్ద ఎత్తున మాబ్ అనేది చేరుకోవడంతో ఆయనతోటి మాట్లాడేటటువంటి, ఇక్కడ కేడర్ తోటి మాట్లాడేటటువంటి అవసరం పడలేదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మిగిలినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అలాగే తణుకు నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, అలాగే మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. అదే సమయంలో ఆయన ఇక్కడ నేతలందరితోటి కూడా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను భీమవరం నుంచి పోటీ చేస్తాం, అలాగే జనసేన, టీడీపీ నేతలు కలిసి వెళ్లాలి అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మనతో మాట్లాడేందుకు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడే నివాసం నుంచి కూడా బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్నారు విషయాన్ని, ఏ విషయాన్ని చెప్పారనేది విషయం మనం అడిగి తెలుసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే శివమంతో ఉన్నారు. సార్, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే విషయాన్ని స్పష్టం చేశారా, ఏం చెప్పారు? ఆయన ఈరోజు కలిసి ఆత్మీయంగా కలవటం జరిగింది. మేము కూడా గౌరవార్థం ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంట్లో మన జిల్లాకు సంబంధించి నాయకులందరం కూడా ఇక్కడ ఆయనతోటి ఆత్మీయంగా కలిసాం. ప్రధానంగా ఈ పొత్తు గురించి డిస్కస్ చేసుకోవటం, పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన కూడా భీమవరంలోనే కంటెస్ట్ చేయబోతున్నారు. ఆయనకి ఈసారి భారీ ఆధిక్యం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే టీడీపీ ఓట్ షేరింగ్ కూడా పక్కాగా జనసేనకి, అది పవన్ కళ్యాణ్ గారికి పక్కాగా ఓటు పడుతుంది. ఖచ్చితంగా ఈసారి భారీ ఆధిక్యంతో ఆయన గెలుపొందుతారు. ప్రధానంగా భీమవరం అనేది రైతాంగ ప్రాంతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఖచ్చితంగా ప్రజలందరూ శాంతి సామరస్యమైన వాతావరణంలో మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే కూడా మనకి చాలా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ పోటీ చేసి 2వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఈసారి టీడీపీ నేతలందరూ కూడా ఖచ్చితంగా తనకి సహకరించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2009, 2014లో ఒకసారి కాంగ్రెస్ నుంచి, 2014లో భీమవరం నుంచి టీడీపీ నుంచి గెలిచినటువంటి పులవర్తి రామాంజనేయులను కూడా ఆయన కొద్దిసేపటి క్రితం కలవడానికి వెళ్లారు. ఆయన సహకారం
సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ భీమవరంలోని నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికీ కేడర్ కూడా సూచించినట్టు మనకి తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కల్వపూడి శివ లోపల ఆయనతో పాటు సమావేశమైన వారిలో ఉన్నారు. ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ విషయాన్ని క్లారిటీ ఇస్తున్నారు. అందరూ కలిసి భీమవరం ప్రాంతాన్ని మరింత ప్రశాంతంగా ఉంచే విధంగా, అలాగే పొత్తులో భాగంగా జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకునే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేటటువంటి సూచన అయితే ఇప్పటికీ టీడీపీ నేతలకు చెప్పడం జరిగింది. సీట్లు పోయిన వాళ్ళు కానీ సీట్లు దక్కించుకున్న వాళ్ళు కానీ అందరూ కలిసి ఒకే విధంగా పనిచేయాలనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాదాపు ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు తోట సీతారామలక్ష్మితో పాటు సీనియర్ మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, అలాగే ఉండి ఎమ్మెల్యే పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, అలాగే మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వంటి కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఆయనకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండేటటువంటి నేతలందరితోటి కూడా మరొకసారి సమావేశం కాకపోతున్నారు. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు అనేటటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అంటే పొత్తుల పైన పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని మళ్ళీ వెంటనే తాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మళ్ళీ పర్యటనకు వస్తాను అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ టీడీపీ నేతలు కొంతమంది మాత్రం కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళని ఆయన కలుస్తారు అనేటటువంటి భావనలో ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి మాబ్ అంతా కూడా ఒకేసారి పెద్ద ఎత్తున జనం రావడం తోటి ఆయన ఇదే విషయాన్ని ఇక్కడ లేదంటే బహిరంగంగా కూడా ఆయన ప్రకటించేవారు అనేటటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.